వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీలో కర్ణం బలరాంకి డోర్స్ క్లోజ్ అయినా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ గురించి మనం ఈరోజు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. కర్ణం బలరాం ఎన్నోసార్లు చెప్తా ఉంటాను. నేను ప్రకాశం జిల్లాకి చెందిన జర్నలిస్ట్గా ప్రకాశం జిల్లా రాజకీయాలను నేను చాలా దగ్గర నుంచి చూశాను. అందుకే అక్కడ నేతలు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా రాజకీయాల్లో అప్లిఫ్ట్ అయ్యారని కూడా నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. అందుకే చాలాసార్లు మనం కర్ణం బలరాం రాజకీయ ప్రస్థానం గురించి మన వీడియోలో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కాలం ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, ఇటీవల గత వారం రోజులుగా కర్ణం బలరాము టీడీపీలోకి వెళ్ళబోతున్నారు అన్న ప్రచారం చాలా సీరియస్గా జరుగుతోంది. చాలా సీరియస్గా దాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది. అయితే దీనిలో ఫ్యాక్ట్ చెక్ ఏంటి, ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉందనేది కూడా మనం ఒకసారి చూడాలి. అయితే అది చూసే క్రమంలో ఒకసారి ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేయాలి. చంద్రబాబు నాయుడుతో సమకాలీకుడు కర్ణం బలరాం. చంద్రబాబు నాయుడుతో పాటు అంతే రాజకీయాల్లో ఆయన ఎదుగుతూ వచ్చారు. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సైతం చక్రం తిప్పిన వ్యక్తిగా కర్ణం బలరాం పేరుంది. ఆ స్థాయిలో ప్రకాశం పులిగా పేరు తెచ్చుకునేవాడు ఆయన గతంలో. అందరూ అంతే పిలిచేవాళ్ళు ఆయన. అయితే అలాంటి వ్యక్తి తాను తన రాజకీయ జీవితంలో చేసిన కొన్ని పొరపాట్లు కాదు, అవి తప్పుల కారణంగా ఆ స్థాయికి ఎదగలేకపోయారు. పదవుల విషయంలో మాత్రం కరెక్ట్గా తనకు పదవి వస్తుంది అనుకునే సమయానికి అధికార పార్టీ వైపు ఉండకుండా ప్రతిపక్ష పార్టీ వైపు ముందుగానే వెళ్ళిపోవడం. అంటే ముందు ఏంది, ఒక పొలిటీషియన్ అనేవాడికి భవిష్యత్ మీద ఒక అవగాహన ఉండాలి, భవిష్యత్ రాజకీయాల మీద. రేపేం జరగబోతుందనేది ఇవాళ మనం ఊహించగలగాలి, జర్నలిస్టులు అయినా ఈవెన్ పొలిటీషియన్స్ అయినా. బట్ ఈ విషయంలో మాత్రం కర్ణం బలరాం ఎప్పుడు కూడా అవగాహన లేనితోనే వ్యవహరిస్తూ వచ్చారు. ఎప్పుడు ఆయన పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యి కాంగ్రెస్లోకి వెళ్ళినప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిండేది, టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిండేది. ఇలా ఎన్నో అద్భుతమైన అవకాశాలను పోగొట్టుకున్నాడు ఆయన. ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన ఇంతవరకు మంత్రి కాలేకపోయారు. తన తోటి సహచరుడైన చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో అలా తన అవకాశాలని తానే జారవిడ్చుకున్న సందర్భం ఉంది ఆయన కెరీర్లో. లేకపోతే కర్ణం బలరాంకి జిల్లాలోనే తిరుగుండేది కాదు. ఆ స్థాయిలో తనకంటూ ఒక ఇండివిజువాలిటీ నిలబెట్టుకున్నారు ఆయన. అలాంటి కర్ణం బలరాం పర్టికులర్గా మనం చెప్పుకోవాలి అంటే బుజ్జి లాంటి వాళ్ళు, గొట్టిపాటి రవి లాంటి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలకు మధ్య కర్ణం వర్సెస్ గొట్టిపాటి అనే ఈక్వేషన్స్ జిల్లాలో అందరికీ తెలుసు. ఎప్పుడైతే గొట్టిపాటి రవి కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి అద్దంకిలో కర్ణం హవాకు చెక్ పడుతూ వచ్చింది. బుజ్జి లాంటి వాళ్ళు తనకి ఓన్, అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ అతనికి ఒక ఓన్ ఇండివిజువాలిటీ ఉంది, ఒక ఓన్ ఇమేజ్ ఉంది. అతని సాఫ్ట్ నేచర్ కూడా జనాల్లో అంత ఈజీగా చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా క్వైట్ ఆపోజిట్ ఉంటాడు ఆయన కర్ణం బలరాంకి నేచర్లో. సో అలా గొట్టిపాటి రవి కర్ణం బలరాం ప్రస్థానానికి చెక్ పడుతూ వచ్చారు. చెక్ పడింది నిజంగానే. ఆయన కాంగ్రెస్ నుంచి కూడా గెలవడం జరిగింది 2 సార్లు. వేరేజ్ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు ఆయన తన తండ్రి మరణం తర్వాత. 2014 ఎన్నికల్లో కర్ణం వెంకటేష్కు టీడీపీ టికెట్ ఇస్తే అద్దంకి నుంచి, అక్కడ ఏదైతే వైసీపీ నుంచి ఈయన పోటీ చేశారు, బుజ్జి పోటీ చేశారు. అయితే గొడ్డిపాటి రవి చేతిలోని వెంకటేష్ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత వేరేజ్ 2019 వచ్చింది. 19 కంటే ముందే బుజ్జి ఆ 23 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే టీడీపీలో చేరారో అప్పుడు బుజ్జి కూడా వెళ్ళి టీడీపీ జెండా కప్పుకున్నారు. ఇదే క్రమంలో బుజ్జికి అక్కడ టికెట్ ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది చంద్రబాబు నాయుడుకి. అయితే బుజ్జికి టికెట్ ఇస్తే కర్ణం బలరాం పార్టీ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఈ క్రమంలో ఏం చేయాలా అని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్న సందర్భంలో చీరాల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ క్రమంలోనే బలరాంని కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు ఆయన తీసుకెళ్లి చీరాల్లో ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. అన్ని విధాల్లో సహాయం చేశారు అప్పుడు. సో బలరాం చేతిలోనే ఆమంచి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అటు ఆమంచి ఎమ్మెల్యేగా లేకపోయినా ఆ రోజు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి అన్ని రకాలుగా బలరాంకి సఫికేషన్ ఎదురైంది. ఆమంచి వర్సెస్ బలరాం అన్న ఈక్వేషన్ వచ్చింది. ఈ క్రమంలోనే బాలినేని లాంటి వాళ్ళ రాయబారంతో కర్ణం బలరాం వెళ్ళి వైసీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. బట్ అయినా ఆధిపత్య పోరు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ న్యూసెన్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఆమంచి కృష్ణమోహన్ తీసుకెళ్లి పర్చూరు ఇన్ఛార్జిగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయినా నా స్థానం చీరాలే అనేవాళ్ళు ఆమంచి. ఎందుకంటే చీరాల్లో అతనికి అంత సాలిడ్ ఇమేజ్ ఉంది, ఒక సాలిడ్ ఫాలోయింగ్ ఉంది ఇప్పటికీ కూడా. అయితే ఇక అలాంటి సందర్భంలో ఇక్కడ అద్దంకిలో ఫస్ట్లో చెంచు గరటై పోటీ చేశారు. ఆయన ఓడిపోవడం జరిగింది 19 ఎన్నికల్లో. ఆ తర్వాత ఆయన కొడుకైన కృష్ణ చైతన్యాన్ని కొన్ని రోజులు ఇన్ఛార్జిగా పెట్టారు. ఇక ఇదే సమయంలో కర్ణం బలరాం కూడా నేను చీరాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను, నా కొడుకు అద్దంకి టికెట్ ఇవ్వమని అడిగారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. లాస్ట్ మినిట్లో అన్మిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేశారు. బట్ ఆయన కూడా చేతులు ఎత్తేసే ప్రయత్నం అయితే జరిగింది. సో మొత్తానికైతే మాత్రం మొన్నటి ఎన్నికల్లో అన్ని రకాలుగా కర్ణం బలరాము పూర్తి స్థాయిలో తన పొలిటికల్ కెరీర్ని కూడా డిఫెన్స్లో పడేసుకున్నారు. అదే కర్ణం బలరాం టీడీపీలో ఉండుంటే అతని ఇమేజ్ ఈరోజు వేరేగా ఉండేదేమో, మైట్ బీ గెలిచి మంత్రి అయ్యేవాడేమో కూడా. ఆ అవకాశం ఆయన లేకుండా చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల సమయంలో ఏం చేశారు, అద్దంకి ఎలాగో తమకు అవకాశం లేదు కాబట్టి చీరాల్లోనే తన కొడుకుని నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. వెంకటేష్ మొన్నటి ఎన్నికల్లో చీరాల నుంచి. ఆమంచి కృష్ణమోహన్ ఆ రోజు లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఇటు కొండయ్య పోటీ చేశారు టీడీపీ నుంచి. ఆయన ఓట్ల చీలిక కారణంగా 45,000 ఓట్లు వచ్చినాయి ఆమంచికి ఇండివిజువల్గా.
ఓట్ల చీలిక కారణంగా కర్ణం వెంకటేష్ ఓడిపోవడం జరిగింది. అంటే ఇప్పటికి 2 సార్లు పోటీ చేసే కర్ణం వెంకటేష్ ఎమ్మెల్యేగా 2 సార్లు ఓడిపోయారు. ఈరోజు పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఆయన నమ్ముకొని బాలినేని నమ్ముకొని వాళ్ళ పార్టీలోకి వస్తే బాలినేని ఈరోజు పార్టీ నుంచి ఎగ్జిట్ అయిపోవడం జరిగింది ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఈరోజు ఇక టీడీపీలో కర్ణం బలరాం వెళ్తారు అన్న ప్రచారం జరగడానికి కారణం ఏంటంటే చాలా రోజులుగా ఆయన అద్దంకి ఇన్ఛార్జ్ ఎక్స్పెక్ట్ చేసిన అద్దంకి ఇన్ఛార్జ్ పదవి జగన్మోహన్ రెడ్డి ఆయన కొడుకు ఇవ్వలేదు వెంకటేష్కి అనేది ఒక కారణంగా చూపిస్తూ ఉన్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పిలిచారు, వీళ్ళని అడిగారు ఇన్ఛార్జిగా నియమిద్దామని వెంకటేష్ని. దానికి కర్ణం బలరాం ఒప్పుకోలేదు. ఎందుకంటే వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది ఒక చర్చ. అక్కడ బుజ్జి లాంటి వాళ్ళు ఇప్పటికే గెలవడం, మంత్రిగా ఉండడం, పాతుకుపోయారు ఆయన. అలాంటి సందర్భంలో తన కొడుకుని ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి పంపిస్తే ఎలా అన్న ఆలోచన కావచ్చు, మైట్ బీ జనసేన బీజేపీలో తన భవిష్యత్తు వెతుక్కుందామనే ఆలోచన కావచ్చు. కర్ణం బలరాం అండ్ వెంకటేష్ ఇద్దరు కూడా అంగీకరించలేదనే ప్రచారం జరిగింది. ఇది వైసీపీ నుంచే జరిగింది ఈ ప్రచారం. ఇలాంటి సందర్భంలో వాళ్ళు కామ్గా ఉన్నారు ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు. అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతోంది అనేది ఒక చర్చ చాలా రోజుల నుంచి. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోసం వెయిట్ చేసి చంద్రపూడి అశోక్ని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించారు. ఇలాంటి సందర్భంలో ఇక వాళ్ళ కాన్స్టిట్యున్సీ లేనట్టే అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలోకి వెళ్తారనే ప్రచారాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ ఇక్కడ టీడీపీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు ఆయన. పోతుల సునీత, ఈయన అనుచరురాలుగా ఉన్న పోతుల సునీత టీడీపీలోకి వస్తానంటేనే టీడీపీ గేట్లు ఓపెన్ చేయలేదు. అందుకనే ఆవిడ వెళ్ళి బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీలో చేరినా ఆమెకు ఎక్కడా కూడా అంత ఎక్స్పోజర్ లేదు. దాని మీద చాలా తీవ్ర విమర్శలు వచ్చాయి ఆమెను బీజేపీలోకి తీసుకోవడం మీద కూడా. ఇక బాలినేని ఇటువైపు జనసేనలోకి వెళ్దామంటే ఆల్రెడీ బాలినేని అక్కడ తనకే పదవుల విషయంలోనూ ఇంకో విషయంలోనూ టికెట్ విషయంలో ఇంతవరకు హామీ రాలేదు పవన్ కళ్యాణ్ వైపు నుంచి. అలాంటి పరిస్థితుల్లో తాను టీడీపీలోకి వెళ్తారు అన్న ప్రచారం అందుకే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే చాలామందికి మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఎస్పెషల్లీ తన పాదయాత్రలో భాగంగా లోకేష్ కానీ, ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు కానీ చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అటు సిద్ధా రాఘవరావుని కానీ, ఇటు కర్ణం బలరాం లాంటి వాళ్ళని కానీ కరెక్ట్ టైంలో పార్టీకి అండగా నిలబడాల్సిన టైంలో పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళని ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి రానిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యాంగిల్లో చూస్తే టీడీపీలో వాళ్ళకి నో ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీడీపీ జిల్లాలో ఫుల్ ప్యాక్ అయి ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మరి ఇప్పుడు కర్ణం బలరాంనో లేకపోతే ఆయన కొడుకునో పార్టీలోకి తీసుకోవడం ద్వారా టీడీపీకి పెద్ద ఫాయిదా కూడా ఏమి ఉండదు. సో కర్ణం బలరాంకి టీడీపీలో ఎంట్రీకి అయితే గేట్స్ క్లోజ్ అయినాయని చెప్పుకోవచ్చు. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయిండేవాళ్ళు ఆయన, తను ఓడిపోయిన తర్వాత వెంటనే. సో ఈ విషయంలో మాత్రం జిల్లాలో ప్రచారం అయితే జరుగుతోంది టీడీపీలోకి వెళ్తున్నారని. బట్ టీడీపీ వైపు నుంచి మాత్రం కర్ణం బలరాంని ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి తీసుకునే ప్రసక్తే లేదనే ఒక క్లారిటీ అయితే టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.